పలికే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. 20 సంవత్సరాల ముందు. ఆగండి, బయటికి వెళ్ళకండి, ఎండలున్నాయి, వడదెబ్బ తగులుతుంది. అలాగే అమ్మా, నువ్వు చెప్పినట్లే చేస్తామమ్మా. వెళ్ళి చదువుకోండి, పరీక్షలు దగ్గరకు వచ్చాయి. అబ్బా అమ్మా. అమ్మ మాట వినవా? రా చదువుకుందాం. నేను నీకు సహాయం చేస్తానమ్మా. అవునమ్మా, కూరగాయలు తరగమంటావా? అబ్బా, నా పిల్లలు ఎంత మంచివాళ్ళు. సరేలే, ఇదిగో ఈ కూర కలుపుతూ ఉండు, నువ్వు బయటికెళ్ళి సరుకులుతే. సరే అమ్మా. అమ్మ తీసుకొచ్చానమ్మా. అమ్మా, కూర అయిపోయింది. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేయట్లేదమ్మా. ఆహా, అవును, ఏం లేదు. అలా చేయటం తప్పు. అలా చేస్తే నువ్వు పెద్దయ్యాక ప్రయోజకుడు కాలేరు మీరు. ఏరా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానురా. మా అమ్మ నా కోసం ఎంతో కష్టపడ్డారు తెలుసా. మా అమ్మ మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు తెలుసా. మమ్మల్ని బాగా పైకి పెంచారు. మా అమ్మ కూడా అంతేరా, మమ్మల్ని చాలా బాగా పెంచారు. మా అమ్మ కూడా అంతేరా, చాలా గొప్పవారు. ప్రస్తుతం. అబ్బా, బయటికి వెళ్ళి ఆడుకోండిరా చక్కగా. టీవీ చూస్తున్నామమ్మా. తర్వాత ఎప్పుడైనా ఆడుకుంటాంలే అమ్మా. ఎప్పుడు ఇలా టీవీ చూస్తూ ఇలా టైం పాడు చేసుకుంటున్నారు మీరు. బా. సీత, కొంచెం నాకు వచ్చి హెల్ప్ చేయమ్మా. ఏంటి మమ్మీ, ఎప్పుడు నాకే చెప్తున్నావు? నేను చేయనమ్మా. సరేలే, నేనే చేసుకుంటాను. వెళ్ళి చదువుకోండి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడైనా చదవండిరా. అబ్బా, చదువుకుంటాలే అమ్మా. నేను కూడా చదువుకుంటానులే అమ్మా. అమ్మా, నేను బయటికి వెళ్ళేసి వస్తాను. సరేలే, ఎంత చెప్పినా వినరు మీరు. హాయ్ బ్రో, వాట్సాప్. అబ్బా, ఏంట్రా మా అమ్మ పద్దాక చదువుకో చదువుకో ఉంటుంది. మీ మదరే బెస్ట్ రా. మా మమ్మీ కూడా అలాగే అంటుందిరా, కానీ మీ మమ్మీయే బెస్ట్ రా. మీ మమ్మీయే బెటర్ రా, మా మమ్మీ కూడా అలాగే అంటుంది. ఎప్పటికీ అమ్మ చూపే అనురాగం. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారా? సందులు సమాసాలు వచ్చేసాయా? వచ్చిందో రాలేదో తెలియట్లేదమ్మా. సరే, సవర్ణదీఘ సంధి అంటే ఎగ్జాంపుల్గా ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు, ఈ ప్లస్ ఈ, సో అది ఈ అని వస్తుంది, అందుకే ఋషీశ్వరుడు. దీన్ని సవర్ణదీఘ సంధి అంటారు. అలాగే ద్వంద్వ సమాసం అంటే రెండు నామధేయాలు ఒకేసారి కలిసి పలకడం, అనగా తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, దీన్ని ద్వంద్వ సమాసం అంటారు. అర్థమైందా అమ్మా? సరే అమ్మా, బాగా అర్థమైంది. అమ్మే మొదటి గురువు. అమ్మా, నీసరంగా ఉన్నానమ్మా. ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అవునా, జ్వరం వచ్చిందా ఏంటి? అమ్మో, ఒళ్ళు కాలుతుంది. అమ్మ మొదటి వైద్యురాలు. కొంచెం తినేసి టాబ్లెట్ వేసుకోమ్మా. అమ్మా, వద్దమ్మా. తినమ్మా, నీకు ఇష్టమని చేశాను, తింటే తగ్గుతుంది. వద్దమ్మా, తినాలని లేదు. ఉండు, నేను తినిపిస్తాను, తిను. అమ్మ మొదటి అన్నపూర్ణ. అమ్మా, జ్వరం తగ్గిపోయిందమ్మా. అమ్మా, దేవుడిచ్చిన అత్యుత్తమ బహుమతుల్లో నువ్వొక దానివమ్మా. You are my best in the world. Thank you God for creating Amma to us.